ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా బాగున్నారు కదా? దేవుడు తన అత్యధికమైన కృపను, బలమైన సన్నిధిని ఈ రోజంతా దేవుడు మీకు తోడుగా నుండి చేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ రోజు దేవుడి స్పష్టమైన మాటలు మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా చదువుదాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30-31 వచనాలు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనక భయపడకుడి. ఆమేన్. దేవుడు చక్కటి వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయాన్నే దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నిశ్చయంగా నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడుతూ ఉన్నావేమో, నీ చుట్టూ ఉన్న జరుగుతున్న వాటన్నిటిని చూసి కలవరపడుతూ ఉన్నావేమో. ఈరోజు ఏ పరిస్థితిని బట్టి నువ్వు భయపడ్డా, నాకు ఏ హాని సంభవిస్తుందో, నాకు ఏ ఇబ్బంది కలుగుతుందో, నా జీవితం ఇంతే, నా జీవితంలో నేను మేలు చూడలేను, నా జీవితంలో నేను అద్భుతం చూడలేను, నేను గొప్ప కార్యాలు చూడలేను, నా జీవితం అయిపోయింది అన్నట్లుగా కలవరపడుతూ ఉన్నావేమో, కృంగిపోతూ ఉన్నావేమో, భయపడుతూ ఉన్నావో, కలవర చెందుతున్నావు. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏమని అంటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక నువ్వు భయపడొద్దు. నిజమే. ఎందుకు నువ్వు భయపడకూడదు అంటే, దేవుని ఆజ్ఞ లేకుండా మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా వ్యర్థంగా రాలిపోదు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు చాలామంది అనుకుంటా ఉంటారు, నేను ఎందుకు పనికి రాని వాడిని, నా జీవితం వ్యర్థము, నా జీవితము అంతా కూడా వ్యర్థమే ఇంకా అని అన్నట్లుగా తమ్మును తాము తక్కువ చేసుకొని తమ జీవితాన్ని తామే తక్కువ చేసుకుంటారు. కానీ ఈరోజు ప్రభు పోలికలో, ప్రభు స్వారూప్యంలో ఉన్న మనందరం కూడా దేవుని దృష్టికి అతి శ్రేష్టమైన వారము. దేవుని ఆజ్ఞ లేకుండా మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలేదంట అండి. ప్రభువు మన తల వెంట్రుకలన్నిటిని కూడా లెక్కించి ఉన్నాడంట. ఒక మనిషి తల వెంట్రుకలు లెక్కించుట ఆ మనిషికైనా సాధ్యమా? దేవుడు ఒక వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ప్రభు ఎంతగా దేవుడు గమనిస్తున్నాడు, ఎంత ప్రాధాన్యత దేవుడు మానవాళికి ఇచ్చాడు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎంతగా ప్రభువు మన పట్ల తన ప్రేమను కనపరుస్తున్నాడు అని. దేవుడు అసలు మన జీవితంలో మనము లెక్క చేయింది ఏదైనా ఉంది అంటే తల వెంట్రుకలేనేమో. ఎందుకంటే రోజు అవి ఎన్నో ఊడిపోతూ ఉంటాయి, ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ ప్రభువు మనం లెక్క చేయని వాటి తల వెంట్రుకల్లో ఉన్నది ఏంటి అంటే, తల వెంట్రుకలు ఉన్నాయి కానీ వాటికి జీవం ఉండదు, అంటే స్పర్శ ఉండదు తల వెంట్రుకలకి. మన తల వెంట్రుకలకి స్పర్శ ఉండదు. మన చేతిలో ఎక్కడ ముట్టుకున్నా మనకు స్పర్శ ఉంటుంది, కానీ మన హెయిర్ని మనం ముట్టుకుంటే మనకి ఎలాంటి అంటే చల్లం ఉండదు. అటువంటి తల వెంట్రుకల్ని కూడా ప్రభువు లెక్కించి వాటన్నిటిని కూడా కాపాడే దేవుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో త్రోయబడ్డారు. ఇది అందరికీ కూడా తెలుసు. అగ్ని ఏడంతలుగా మండుచుండగా అగ్నిగుండంలోంచి వారందరూ కూడా 4వ వానిగా దేవుడు వారి పక్షాన నిలబడ్డారు. అగ్ని వారికి ఏ హాని చేయలేకపోయింది. ఆ అగ్నిగుండంలో నుంచి వారు క్షేమముగా వచ్చినప్పుడు అక్కడ ఒక చక్కని మాటలు రాయబడి ఉంటాయి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే, వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండాటయు. హల్లెలూయా. అక్కడ ఉన్నవారు పరీక్షించి చూస్తా ఉన్నారంట. షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని ఏడంతలుగా మండుచున్న అగ్నిగుండంలో వేసాము, వారిని తోసిన వారే ఆ వేడిమి తట్టుకోలేక చనిపోయారు. వీరు ఎలా క్షేమంగా ఉండగలిగారు, వీరికి ఏ విధంగా హాని కలగలేదు అని వారిని పరీక్షించి చూస్తూ ఉంటే, వారి వస్త్రాలకు కానీ వారి శరీరాలకు కానీ చివరికి వారి తల వెంట్రుకలు కూడా అగ్ని ఏ హాని చేయలేకపోయిందంట. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడకు, ధైర్యం తెచ్చుకో. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఫెయిల్యూర్స్ చూస్తుండొచ్చు, నిందలు చూస్తూ ఉండొచ్చు, అవమానాలు చూస్తూ ఉండొచ్చు, ఒంటరితనాన్ని అనుభవిస్తుండొచ్చు, కటిక పేదరికాన్ని నువ్వు చూస్తుండొచ్చు. నీ జీవితం అంతా భయంకరమైన కృంగుదల, అవమానాలు నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ ప్రభు దృష్టికి నువ్వు చాలా శ్రేష్టమైన వాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రభు నిన్ను ఎంతగా, ఒక మనిషిని ప్రభు ఎంతగా ప్రేమించాడు అంటే, ప్రభు సమస్త
సృష్టిని 6 రోజులు ప్రయాసపడి సమస్త సృష్టిని ప్రభు చేసి 7వ దినమున అంట తన పోలికలో తన స్వరూపంలో మానవుని చేసి తను చేసిన సృష్టి అంతటిని కూడా మనుష్యుని చేతికి అప్పగించాడండి. అధికారం అంతటిని కూడా మనుష్యుని చేతికి అప్పగించారు. వారిని ఆశీర్వదించాడంట. మానవుల్ని ఆదికాండం 1వ అధ్యాయము 28, 27 వచనాలు మనం అక్కడ చదివితే రాయబడి ఉంటది. వారిని ఇట్లా ఆశీర్వదించను, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దీనిని లోపరుచుకోనండి. ప్రభువు తను ఇష్టంగా చేసిన సృష్టి అంతటిని కూడా తన పోలికలో తన స్వరూపంలో చేసిన మనుష్యుని చేతికి అప్పగించాడండి. అధికారం మనుష్యునికి అప్పగించేశాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎలా రూపింపబడ్డావు తెలుసా? దేవుని స్వరూపంలో రూపింపబడ్డావు, దేవుని పోలికలో రూపింపబడ్డావు. ప్రభువు సృష్టి మీద నీకు అధికారం ఇచ్చినప్పుడు నీ జీవితంలో కలుగుతున్న శోధనలు, నీ జీవితంలో కలుగుతున్న ఇబ్బందులు, నీ జీవితంలో కలుగుతున్న పోరాటాల నుంచి ప్రభువు విడిపించలేడంటారా? ఈరోజు ఈ మాటలు వింటున్నావు కదా, దేవాదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన స్వరాన్ని నీకు వినిపింపజేస్తా ఉన్నాడు. నీ తల్ల వెంట్రుకలను ప్రభువు లెక్కించి ఉన్నాడు. ఈరోజు ధైర్యం తెచ్చుకొని నిలబడు. వస్తున్న సమస్యలను చూసి కృంగిపోకు. నీ జీవితంలో కలుగుతున్న పోరాటాలను చూసి కృంగిపోకు. నీ జీవితంలో నువ్వు పొందుకుంటున్న నిందలు, అవమానాలను చూసి భయపడకు, కలవరపడకు. మన దేవుడు మన పక్షాన ఉండగా విరోధి ఎవరు? ఈరోజు దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీ స్థితి మార్చగలిగిన దేవుడు, నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు. యోబు గ్రంథంలో చక్కని మాట రాయబడి ఉంటుంది. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నాను, తుదకు నువ్వు మహాభివృద్ధి అందుతావని. ఈరోజు ధైర్యం తెచ్చుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కృంగిపోద్దు, ధైర్యం వహించుడి. మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉన్నాడు. చాలాసార్లు ప్రభు చెప్తా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో 365 సార్లు రాయబడి ఉంది, భయపడకు, 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 భయపడకు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న అవమానాలను చూసి భయపడకు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న నిందలను చూసి భయపడకు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలను చూసి భయపడకు. ప్రభు, ఎన్ని సంవత్సరాలు, ఎంతకాలం నేను ఈ శ్రమలు అనుభవించాలి? ఎంతకాలం నేను ఈ పరిస్థితులు చూడాలి? ఎంతకాలం ప్రభు నా జీవితంలో ఈ కృంగుదల, ఎంతకాలం ప్రభు నా జీవితంలో ఈ సమస్యలు అని అనుకుంటున్నావేమో, భయపడకు. ప్రభు చేతికి నీకున్న సమస్త బాధలను ఆయనకు అప్పగించు. హన్న భయపడి కలవరం చెందలేదండి. ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించింది. తండ్రి, నీ సేవకురాలైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నాకు ఒక మగపిల్లాన్ని దయచేసిన ఎడల ఆ కుమారుని నీకు ఇచ్చేస్తానయ్యా. ఎంత చక్కటి ప్రార్థన. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం కలిగి ఉండు. మన దేవుడు నిన్ను అధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రణాళికలో ఉన్నావు. ఆయన నిశ్చయంగా నిన్ను అత్యధికంగా ప్రేమించే దేవుడు. ఆయన తన చేతిలో నిన్ను చిక్కికొని ఉన్నాడంట. నీ ప్రాకారంలో నిత్యము ఆయన ఎదుట ఉన్నాయంట. ఆయన నిన్ను ఎంతగా ప్రేమించకపోయి ఉంటే నీ కొరకు ప్రాణం పెట్టుంటాడు. ఒక్కసారి ఆలోచించు. ఎవరైనా నీ కోసం ప్రాణం పెట్టారా? నువ్వు ప్రేమించకపోతే చంపేస్తా అంటారు. నువ్వు ప్రేమించకపోతే నీకు వ్యతిరేకంగా నిన్ను ఇబ్బంది కలగ చేసేవారు ఎంతో మంది. ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఎంతో మంది. కానీ ప్రభువు తన ప్రేమను మన పట్ల వ్యక్తపరిచాడు. ఏ విధంగా అంటే తన్ను తాను సిలువ మరణానికి అప్పగించుకొని ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి మన కొరకు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఆయన మన కొరకై విజ్ఞాపన చేయుచున్న దేవుడే. ఎంత గొప్ప ప్రేమ! యేసే ప్రేమ. ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించావా? ఎప్పుడైనా ఒకసారి ప్రభు ప్రేమను గుర్తు చేసుకున్నావా? ఈరోజు మనుషులు ఎవరు నిన్ను ప్రేమించట్లేదని, మనుషుల ప్రేమ నీకు దక్కట్లేదని కృంగిపోతున్నావేమో, భయపడుతూ ఉన్నావేమో, నీ జీవితం వ్యర్థం అనుకుంటున్నావేమో, ఈ బ్రతకెందుకు, జీవించడం ఎందుకు అనుకుంటున్నావేమో. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు చాలా ప్రీషియస్, దేవుని దృష్టికి చాలా శ్రేష్టమైన వాడివి. మనుషులకు ఎవరికి నువ్వు శ్రేష్టమైన వాడివి కాకపోయి ఉండొచ్చు. నీ తల్లిదండ్రులకు కూడా నువ్వు శ్రేష్టమైన వాడివి కాకపోయి ఉండొచ్చు. కానీ ప్రభు దృష్టికి నువ్వు చాలా శ్రేష్టమైన వాడివి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున నీవు ఘనుడవైతివి అని రాయబడి ఉంటుంది. ప్రభు దృష్టికి ప్రియుడిగా జీవించని ప్రియ దేవుని బిడ్డ, దావీదు తన కుటుంబంలో ఎందుకు పనికిరానికి వాడిగా,
ఎన్నిక లేనివాడిగా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది కదా, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. నిజమే. దావీదు ఒక చిన్న మందను కాచుకుంటూ అరణ్యములో తనకు అప్పగించిన మందను కాపాడుకుంటూ, సింహపు నోటి నుంచి, ఎలుగుబంటి నోటి నుంచి ఆ మందను జాగ్రత్తగా కాపాడుకుంటూ, ప్రభువుని స్తుతిస్తూ, దేవుని కీర్తనలు పాడుతూ అరణ్యంలో సంచరిస్తున్న ఆ దావీదు తండ్రి దృష్టికి ఘనుడు కాదు, తండ్రి దృష్టికి గొప్పవాడు కాదు. దైవ సేవకుడు సమయంలో వచ్చి, నీ కుమారుల్లో ఒకరిని దేవుడు అభిషేకించుకున్నాడు, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అంటే, అవును ప్రభా ఇక్కడే ఉన్నారు అంటున్నారు. కానీ దావీదు లేడనే సంగతి యెషయా మర్చిపోయాడు. అంటే దావీదు దృష్టిలో, యెషయా దృష్టిలో దావీదు ఒక ఎన్నిక లేని వ్యక్తే, ఘనహీనమైన వ్యక్తే, గుర్తించదగిన పరిస్థితి దావీదు జీవితంలో కనిపించట్లేదు. కానీ అతని దృష్టి, అతని పైన ఎవరు దృష్టి నిలిపారంటే దేవుడు దృష్టి నిలిపాడు. అందుకే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా. దేవుడు అక్కడ ఎంత అద్భుతమైన రీతిగా మాట్లాడుతున్నాడు చూడండి. మనుష్యులు ఏం లక్ష్య పెడతారు తెలుసా? పై రూపాన్ని లక్ష్య పెడతాడు. కానీ దేవుడు మన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. అందుకే చెప్తా ఉంటాడు కీర్తనకారుడు, విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. దావీదు విరిగి నలిగిన హృదయంతో ఉన్నాడండి. దావీదుని తన సొంత ఇంటి వారు లక్ష్య పెట్టలేదు, తన తండ్రి లక్ష్య పెట్టలేదు. అయినప్పటికీ దావీదును లక్ష్య పెట్టింది ఎవరు అంటే దేవాది దేవుడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు నీ కుటుంబానికి విలువైన వాడివి కాకపోయి ఉండొచ్చు, నీ బంధువులకు విలువైన వాడివి కాకపోయి ఉండొచ్చు, నీ ఉద్యోగ స్థలంలో, నీవు నివసిస్తున్న స్థలంలో నువ్వు ఎందుకు పనికిరాని వాడిగా ఎంచబడుతూ ఉండొచ్చు. కొన్నిసార్లు వెర్రివాడిగా నువ్వు అంటే అందరి ముందు ఎగతాళి చేయబడుతుండొచ్చు. అయినను కూడా ధైర్యం తెచ్చుకో, ప్రభువు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నిన్నెంత మాత్రము విడిచిపెట్టడు. దేవుని దృష్టికి నువ్వు ప్రియుడివైన ఎడల ఆయన నిన్ను దావీదును హెచ్చించిన రీతిగా ఘనుడుగా నిన్ను నిలబెడతాడు. ధైర్యం తెచ్చుకొని నిలబడి ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చక్కటి మాటలు రాయబడి ఉంటాయి. ఆకాశ పక్షులు విత్తవు కోయవు, వాటిని పోషిస్తున్న దేవుడిని నేను. ఈరోజు చాలా మందికి సరైన ఆహారం లేదు, సరైన వస్త్రాలు లేవు, ఏ రోజు అవసరతలు ఆ రోజు తీర్చబడట్లేదు అని, నేను కోరుకున్న ఆశలు తీర్చబడట్లేదు అని చెప్పి చాలా మంది బాధపడుతూ, చాలా మంది కృంగిపోతా ఉన్నారు. కానీ ప్రభు చెప్తా ఉంటారు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని వాటిని గురించి మీరు చింతించకండి. ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు, వాటిని గురించి మీరు చింతపడకండి. ఆకాశ పక్షులు విత్తవో కోయవు, వాటిని పోషిస్తున్న దేవుడిని నేను. అడవి పువ్వులు ఉదయాన్నే ఉదయించి రాత్రికి ఎండిపోయి అడవి పువ్వుల్ని నేను అంత అందంగా అలంకరించిన దేవుడిని నేను. మీకు కావాల్సినవి నేను మరి శ్రేష్టముగా ఇస్తానని చెప్పి మత్తయి సువార్త చదువుదాం ప్రతి ఒక్కరం కూడా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనము, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆమేన్. మీకేం కావాలో దేవునికి తెలుసు. ప్రియ దేవుని బిడ్డ, మీకు ఏ వస్త్రాలు కావాలో, మీకు ఏ ఆహారం కావాలో, మీరు ఎలా జీవించాలో దేవునికి సమస్తము తెలుసు. దేవునికి మరుగై ఉన్నది ఏదీ కూడా లేదు. 139వ కీర్తనలో మనం ఆ మాటలు చదువుతూ ఉంటాం కదా. ప్రభు మనం కూర్చున్నట్టు ఆయనకు తెలుసంట, మనం లేచుట ఆయనకు తెలుసంట, మనం పండుకోవట ఆయనకు తెలుసంట, మన నోట మాట రాక మునిపే ఆయన ఎరిగి ఉన్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయనకు తెలుసు నీకేం కావాలో. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. చదువుదాం ప్రతి ఒక్కరం కూడా. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. ఆమేన్. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయన. మన సృష్టికర్తకి మనకేం కావాలో తెలుసండి. ఈరోజు చాలాసార్లు అనుకుంటాం, నా అక్కర్లేంటో తెలుసా, నా పరిస్థితులు ఏంటో తెలుసా, నేను ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటో తెలుసా. నిజమే,
నువ్వు ఎదుర్కొంటున్న అనుభవాలు, నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న పోరాటాలు, నీకు కలిగి ఉన్న అక్కర్లు మనుషులకు తెలిసి ఉండకపోయి ఉండొచ్చు ప్రియ దేవుని బిడ్డ. కానీ నిన్ను సృష్టించిన నీ జీవాధిపతి అయిన దేవుడికి సమస్తము తెలుసు. మీరు అడగక మునిపే మీ అక్కర్లేంటో ప్రభుకు తెలుసు. కొన్నిసార్లు మనమే మిస్గైడ్ అయిపోయి, ప్రభా నాకు అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది అని మనమే వ్యర్థమైనవి కోరుకుంటా ఉంటాం. ఎందుకు ప్రభు ఇవ్వడు అంటే అవి మన జీవితాల్లో మేలు కలగ చేసేవి కాదు కాబట్టి కొన్నిసార్లు ప్రభు ఇవ్వడు. నీవు అనుకుంటావు, ప్రభు ఈ క్షణంలో అద్భుతం జరిగితే నాకు మేలు జరుగుతుంది, ఈ క్షణంలో గొప్ప కార్యం జరిగితే ఇంకా నా జీవితంలో అద్భుతం జరుగుతుంది. లేదు, ప్రభు ప్రతి దానికి సమయాన్ని నియమించాడు. ప్రతి పరిస్థితికి దేవుడు సమయాన్ని నియమించాడు. ఏ సమయంలో దేవుడు అద్భుతం చేయాలో ఎరిగి ఉన్న దేవుడు, కార్యం చేయాలో ఎరిగి ఉన్న దేవుడు, ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో ప్రభువుకు తెలిసినంతగా మరి ఎవ్వరికి కూడా తెలియదు. పాత్రలు వేసంట కుమ్మరి వానితో వాదిస్తే శ్రమ. ఈరోజు మనం లేచి మనని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునితో వాదిస్తే శ్రమ. ఈరోజు చాలా మంది చేస్తున్న పొరపాటు అదే. ప్రభువా నా అక్కర్లు తెలుస్తలేదు, నీకు నా పరిస్థితులు తెలుస్తలేదు, నేను ఎదుర్కొన్న అవమానాలు తెలుస్తలేదు, ప్రభు నాకు ఇప్పుడే అద్భుతం జరగాలి. లేదు ప్రభువా, నువ్వు నన్ను ఈ మార్గంలో నడిపిస్తున్నావా, సరే ప్రభువా ప్రతి పరిస్థితుల్లో నిలబడగలిగిన శక్తివు నీకు తెలుసు ప్రభువా, నాకు నువ్వేం చేయాలో అని నువ్వు అనగలిగినట్లయితే ప్రభు నీ జీవితంలో శ్రేష్టమైన మార్గంలో నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఏది కావాలో దేవుడికి తెలుసు. దేవుని దృష్టికి నువ్వు చాలా శ్రేష్టమైన వాడి. అదేవిధంగా మనం చూసినట్లయితే యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. నువ్వు వెళ్తున్న మార్గం. ఈరోజు చాలా మంది అనుకునేది ఏంటంటే, నేను వెళ్తున్న పరిస్థితులు దేవుడికి తెలియదు, నేను వెళ్తున్న అనుభవాలు ప్రభువుకు తెలియదు, నేను ఎదుర్కొంటున్న అవమానాలు, నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు దేవుడికి తెలియదు. కానీ ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడికి నీ అక్కర్లు తెలుసు, దేవుడికి నువ్వు వెళ్తున్న మార్గం, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు, నువ్వు ఎదుర్కొంటున్న అవమానాలు, నువ్వు ఎదుర్కొంటున్న నిందలు సమస్తం ప్రభువుకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు తగ్గిన సమయంలో ఆయన నిన్ను నిశ్చయంగా హెచ్చించే దేవుడు. తగ్గిన సమయంలో నిన్ను శ్రేష్టమైన మార్గంలో నడిపించే దేవుడు. ప్రభు తెలియదు అని నువ్వు అస్సలు అనుకోవద్దు. ప్రభు మౌనంగా ఉంటున్నాడు అంటే దేవుడు నీ కొరకు ఏదో ఒక శ్రేష్టమైన మార్గాన్ని సిద్ధపరిచాడు. ఈరోజు అవమానాల గుండా, శ్రమల గుండా, సమస్యల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ప్రభు మౌనంగా ఉంటున్నాడంటే దేవుడు నిన్ను శోధిస్తున్నాడు అనుకోవచ్చు, శ్రమలలో నిన్ను పుటం వేస్తున్నాడు అనుకోవచ్చు, నీ విశ్వాసాన్ని పుటం వేస్తున్నాడు అనుకోవచ్చు. ప్రభా నీ చిత్తానుసారంగా జీవిస్తున్నాను, నీ ఉపదేశాన్ని నేను అనుసరిస్తా ఉన్నా, అయినా నా జీవితంలో నీ శ్రమలు కలుగుతున్నా అని నువ్వు అనుకుంటున్నావా? అయితే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో నాకు తెలుసు. నువ్వు శోధింపబడిన మీదట సువర్ణం వలె మార్చబడతావు. దేవుడు మనం సహింపగలిగినంత కంటే అధికముగా శోధింపడట. ఆయనను శోధనను తప్పించుకునే వాక్యాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడంట. ఆయన మనకంటే ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న ప్రతి మార్గాన్ని సరళపరుస్తాడంట. ఆయన శ్రమను అనుభవించి ఉన్నాడు కాబట్టి శ్రమలలో ఉన్న వారికి ఆయన సహాయము చేసే దేవుడై ఉన్నాడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో. నువ్వు వెళ్తున్న మార్గం, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి, నువ్వు ఎదుర్కొంటున్న అవమానాలు, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఇబ్బందులు ప్రభువుకి తెలుసు, దేవుడికి తెలుసు. ఆయన మానవలిగా మనం ఎలా జీవించామో, మనం ఎలా ఉన్నామో మన కొరకు అలాగే మట్టి శరీరం ధరించుకొని మన కొరకు దిగి వచ్చి, ఏ పాపము లేకపోయినా, అతనిలో ఏ నేరము లేకపోయినా ఆయన మన కొరకు శిక్షను అనుభవించిన దేవుడు. ఆయన కంటే అధికంగా మన గురించి ఎవరికి తెలుస్తుంది? ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నిశ్చయముగా ప్రభువు నిన్ను తప్పించగలిగిన దేవుడు. అయితే ఒక ప్రార్థన చేయి. చూడండి 138వ కీర్తన 7వ వచనంలో చక్కటి మాట కీర్తనకారుడు చెప్తా ఉంటాడు. నేను ఆపదలో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. ఆమె దేవుడికి మనం వెళ్తున్న మార్గం ఏదో తెలుసు. ఒకవేళ మనం ఆపదలో చిక్కబడి ఉన్నామా, ఆ మార్గంలో వెళ్తూ ప్రభు మనల్ని బ్రతికించే దేవుడు. కీర్తనకారుడు ఇంకో మాట కూడా అంటూ ఉంటాడు, ప్రభువా నువ్వు నన్ను కఠినంగా శిక్షిస్తావు కానీ నువ్వు నన్ను మరణానికి అప్పచెప్పవు. కొన్నిసార్లు మనం చేసే వ్యతిరేకమైన పనులు బట్టి కావచ్చు, మనం ఎంచుకున్న సొంత ఆలోచనలు, సొంత తలంపులు బట్టి కావచ్చు, కొన్ని శిక్షలు మన జీవితంలోకి రావచ్చు.
రావచ్చు. అయినప్పటికీ ప్రభు కఠినంగా శిక్షిస్తాడు, కానీ మరణానికి అప్పచెప్పే దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఆపదలో చిక్కబడి ఉన్నావా, శ్రమలో చిక్కబడి ఉన్నావా? కీర్తనకారుడు చెప్పిన రీతిగా, ప్రభువా నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను, నన్ను బ్రతికించదు అని చెప్పు. నిశ్చయంగా దేవుడు ఈరోజు ఎంత అద్భుత రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో. దేవుడు నీ పట్ల తగ్గిన సమయంలో నీవు అనుకున్నట్లు కాదు. ఈరోజు చాలా మంది నిరుత్సాహపడడానికి, కృంగిపోవడానికి చాలా మంది ఎందుకు ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నారంటే, ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే ఇది దేవుడు అద్భుతం చేయడానికి కరెక్ట్ టైం, ఇదే రైట్ టైం, ఈ టైంలో ప్రభు అద్భుతం చేస్తే ఇలా జరిగిపోతుంది, అలా జరిగిపోతుంది. చాలా మంది రక్షణ పొందుకుంటారు, ప్రభు తట్టు తిప్పబడతారు, నా కుటుంబం రక్షణ పొందుకుంటారు, నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు దేవుడు ఏంటో తెలుసుకుంటారు అని అనుకుంటారు. మనం ఆవేశపడినట్లుగా, మనం తొందరపడిన రీతిగా ప్రభు తొందరపడుంటే ఈరోజు భూమి ఎప్పుడో నశించిపోయేది. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు తగ్గిన సమయంలో, తగిన నిర్ణయ కాలములో ప్రభు అద్భుతం చేస్తాడు. అబ్రాహాము, శారా వారి జీవితాల్లో వారు తొందరపడ్డారు, హాగరుని తీసుకొచ్చి పెట్టారు. దాని ద్వారా దేవునికి విరుద్ధమైన అక్రమమైన సంతానం భూమి మీదకి వచ్చింది. కానీ ప్రభువు నిర్ణయ కాలముల శారాను దర్శించగా వాగ్దాన సంతానము, వాగ్దాన పుత్రుడు ఇస్సాకు జన్మించాడు. తొందరపడకండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, తొందరపడి మీరు అనవసరమైన వాటిలో చిక్కింపబడకండి. నిశ్చయంగా ప్రభు సమయం కొరకు కనిపెట్టండి. ఈరోజు ప్రభు మాట్లాడాడు, నీ తల వెంట్రుకలన్నిటిని నేను లెక్కించున్నాను, భయపడొద్దని. నిశ్చయంగా ధైర్యం తెచ్చుకొని నిలబడండి. ప్రభు ఈ మాటలు మీ జీవితంలో ఫలభరితంగా మార్చును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రాలు. ఎంత అద్భుతమైన రీతిగా ఈరోజు మాతో మాట్లాడారు ప్రభు. ఈ మాటలన్నిటిని బట్టి నేను ఆమెను స్తుతిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వారి జీవితాల్లో ఈ మాటలు ఫలభరితంగా మార్చబడును గాక. నిజమే ప్రభువా, మనుషుల దృష్టికి మేము ఘనహీనులమై ఉండొచ్చు, మనుషుల దృష్టికి వెర్రివారమై ఉండొచ్చు, కానీ నీ దృష్టికి మమ్మల్ని ఘనమైన వారిగా ఎంచి అయ్యా మా పట్ల మీరు ఎన్నో అద్భుతమైన ఘనమైన గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు ఈ మాటలు విని ఎంతమంది అయితే ధైర్యం తెచ్చుకొని నీ పక్షాన నిలబడి నీ వైపు తిరుగుతున్నారో వారందరి జీవితాల్లో మేలుకరమైన కార్యాలు, అద్భుతమైన గొప్ప కృపలను మీరు కనపరిచి అయా అతి శ్రేష్టమైన కార్యాలు మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు. తగ్గిన సమయంలో బిడ్డలు మీరు హెచ్చించబోతున్నందుకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి బిడ్డను దీవించండి, వారికి ఉన్న అవసరతలు తీర్చండి, వారికి ఉన్న అక్కలు తీర్చండి. అయా నీ సన్నిధిలో ప్రభు వారిని బహుబలంగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. కుడికైనా ఎడమకైనా త్రొట్టిల్లిపోకుండా ప్రభు వారి ఆత్మీయ జీవితాల్లో వారి ముందు కొనసాగింపబడటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మేలుకరమైన గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుతూ ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి అతి శ్రేష్టమైన గొప్ప కార్యాలు ప్రభు మీ జీవితాల్లో చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.